మీరు ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటికే? 135 వరకు అయి ఉంటాయి. ఈ సినిమాల్లో బయట మార్కెట్లో అనుకుంటూ ఉంటారు కదా, సినిమా హీరోలు అంతా హీరోయిన్లు వాళ్ళకి అఫైర్లు ఉంటాయి అంటారు. మీ పెళ్లికి ముందు మీకు ఎంతమంది అఫైర్ ఉంది? మీకు తెలీదా? హీరో చేసింది మీరే కదా, చెప్పండి. నాకు తెలియదు. మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి చెప్పండి. నా దృష్టికి అప్పుడు వచ్చాయి. నువ్వు మంచోడు అయినా నేను అనుకున్నా, కానీ బయట అనుకుంటా ఉంటారు ఏంటని. సంబంధం లేదు. పేపర్లో అట్లా రాసి నీ ఊరిని అనుకుంటే మేము మొన్న రాసి నేను ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తే కొడతాను నిన్ను వెనకాల నుంచి కొడతాను ఎందుకు? అది ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఇద్దరం. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సరదాగా చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా. కలిసిన తర్వాత దాంట్లో ఒక హీరోయిన్ మమ్మల్ని చాలా ఒక పెద్దోళ్ళు ముసలోళ్ళ రాసి అమ్మ మనం చూసి అప్పుడు అమ్మని చేసేసారు. ఇలా నవ్వుకుని రాసి అమ్మ అన్నా నేను కూడా అనేవాడికి కొట్టింది. అంటే ఒక సరదా అది ఫన్ ఈవెంట్. అది ఆ కాంట్రవర్సీలు అనేది మీకే తెలుసు కదా, ఏమైనా ఉన్నాయో చెప్పండి మీరే. నాకు తెలిసిన ఓకే చెప్పేవాడిని. నిన్ను అడగటం లేదా అమ్మాయికి చెప్పటం చేసేవాడిని కదా, నాకు తెలియదు. అదే ఏముంటుంది ఇప్పుడు ఇన్ని సినిమాల్లో నువ్వు ఏమో ఆ స్ట్రగులే మన లైఫ్కి హ్యాపీగా ఉన్నాను అనిపిస్తుంది. కష్టపడి డే అండ్ నైట్ షూటింగ్లో ఆ ధ్యాసలో లేకపోవడం ఏమో మనకు తెలియదు. అది ఇంతమంది ఇన్ని సినిమాలు చేసావు కదా, ఏ హీరోయిన్తో నీకు కంఫర్టబుల్గా ఉండేది? కంఫర్టబుల్ ఇప్పుడు హీరోయిన్తో అని కానీ సైడ్ ఆర్టిస్టులు అందరితో కంఫర్టబుల్లే. నాకు సౌందర్య అంటే వాళ్ళు సౌందర్యతో ఏంటంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఒక సరదాగా హోమ్లీగా తనతో చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యండి. అలాగే ఉమా కానీ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ బాగా చేసేవాళ్ళతో ఏంటంటే తగ్గఫోర్గా ఉంటుంది. మిగతాదంతా ఇంక సరదా హాయ్ బాయ్ సరదాగా అందరూ బాగానే ఉంటారు. అందరితో బాగానే ప్రాబ్లం లేదు. మన ఇంటికి కూడా వస్తూ ఉంటారు కదా అందరూ, ఏదైనా ఫంక్షన్లు ఉంటే అందరిని పిలుస్తూ ఉంటాం. ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఇప్పుడు మంచి పిల్లకాయలు బయట మార్కెట్లో మాలాంటి పని లేని వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు కానీ ఇంకా అది కామన్ అయిపోయింది కదండి. ఇప్పుడు మమ్మల్నే మొన్న విడాకులు ఇప్పించేశారు నాతోను ఉమాతో. అదొకటి అయిపోయిందా? మరి తెలియదు మీకు, అది పెద్ద గొడవ అయింది. అది అంటే చాలా ఇద్దరు విడాకులు అయిపోయింది మొత్తం అంతా ఇద్దరికి ఇదని చెప్పి ఇద్దరు మేము ఎక్కడికి వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం. వెళ్ళే టైంలో ఈ న్యూస్లు మెసేజ్ వచ్చింది. మెసేజ్లు ఏంటి గీవీల్లో మొత్తం ఇది పెట్టేశారు కదా, విడిపోయారు అది అని పెట్టేస్తే అప్పుడు ప్రభువు ఫోన్ చేసి ఒరే ఏమో చూడరా బాబు మీ ఇద్దరు నవ్వుకొని చూపించి అప్పుడు ప్రభు ఏం చేశాడు, ఖండించాడు మొత్తం అంతా ఇదంతా ఫేక్ న్యూస్ అని. ఇటువంటివన్నీ ఇంకా వస్తా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మొత్తం అన్ని భాషల్లో చేస్తున్నట్టున్నావు. ఈ మలయాళంతో నీకు కన్నడం నీకు వచ్చు కాబట్టి అక్కడే వచ్చావు కాబట్టి తమిళ్ మేనేజ్ చేస్తా. తమిళ్ ఎట్లా మేనేజ్ చేస్తావు? తమిళ్ అక్కడ ఉన్నాను కదా 2 years ఉన్నాను. ప్లస్ ఇంకోటి అంటే ఇంట్లో ఉమా వాళ్ళు మదరు ఫాదరు వీళ్ళు వచ్చినాక తమిళ్ నేర్చుకున్నావు. ఫ్లూయెంట్ రాకపోయినా ఐ కెన్ మేనేజ్ స్వల్ప కొంచెంగా. ఇది మరి మలయాళం అట్ట నోరు తిరుగుతుంది. మలయాళం ప్రాంప్టింగే అయినా కానీ తిరగాలి. అంటే దాంట్లో ఏంటంటే లక్కీగా ఏంటంటే తమిళ్ డైలాగులు మిక్స్ అయి ఉంటుంది. తమిళియన్ లాగా పెట్టారంట, అంటే ఆ భాష తెలిసిన దాంతో కొంచెం సేవ్ అయ్యాం. కానీ మలయాళం చాలా కష్టం. ట్రంకిస్ట్ అది ఏదో ఉంటుంది. అవి మనకు అసలు రావు. వాళ్ళు మాడతారు కానీ మనం నేర్చుకోలేదు అది. కానీ ఏదన్నా సరే ప్రాంప్టింగ్ ఉంటే ఈజీగా చెప్పేయచ్చు. నాకు ప్రాంప్టింగ్ బాగా అలవాటు కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా మనకు అది భయం ఉండదు. అన్ని భాషలు చేసాం, మరి హిందీ కూడా చేసేస్తావు, పని అయిపోతుంది. మొత్తం భారత భాషలు చేసినాడు. తెలుగే హిందీలోకి వెళ్తున్నాయి అన్ని వెళ్ళిపోయినాయి సినిమాలు. డైరెక్ట్ హిందీ ఫిల్మ్ మనం చేయలేదు కానీ డైరెక్ట్ చేసేస్తే డబ్బింగ్ ఫిల్మ్స్ చాలా సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. ఇక్కడ హిందీ తెలుగు తమిళ అని లేకుండా అయిపోయింది. ఇప్పుడు పెరిగింది మన తెలుగు ఇండస్ట్రీ, బాగా పెరిగిపోయింది ఇప్పుడు. సో ఇంక ఎవరు దాన్ని చూపి నేను హిందీ చేయలేదే అనేది ఎవరికి, వాళ్ళే వచ్చి ఇక్కడ చేస్తున్నారు. అయినా చేస్తే పోయేది అట్లా అనుకుంటే అన్ని భాషలు చేస్తున్నాం కదా, డబ్బింగ్ అన్ని భాషలు అవకాశం వస్తే డెఫినెట్ వస్తే చేయకుండా ఎందుకు. ఇప్పుడు సినిమా అన్నారు కదా, ఆ ఉద్యమం చూద్దాం ఏదో అయిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.